హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను మన సంగారెడ్డిలో రాజంపేటలో ఉన్న రాజరాజేశ్వర దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఆ టెంపుల్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇదే మనకు మెయిన్ ఎంట్రన్స్ గైస్ దేవాలయానికి. మనకు దారి వైపు అటు ఇటు చూసుకుంటే మనకు పచ్చని చెట్లు కనిపిస్తాయి. ముందు పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఈ దేవాలయాన్ని కట్టించింది రాణి శంకరమ్మ గారు. ఈ దేవాలయం కట్టి కూడా ఆల్మోస్ట్ ఒక 300 ఇయర్స్ వరకు అవుతుంది. రాణి శంకరమ్మ గారు ఈ దేవాలయాన్ని కట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. అది నేను మీకు ముందు ముందు చెప్తాను. ఇది మనకు దేవాలయం లాగా అనిపించదు, ఒక కోటలాగా అనిపిస్తుంది. కోటలో దేవాలయం కట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే చుట్టూ చూస్తే పెద్ద గోడలు కనిపిస్తాయి మనకు. అలాగే ఇక్కడ పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్లో బ్రహ్మదేవుడు ఇంకా కలభైరవ దేవుడు స్వయంభుగా వెలిసిన విగ్రహాలు కనిపిస్తాయి. ఆ విగ్రహాలను మీరు కూడా దర్శించుకోండి. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మత్స్యవల్లభుడు, మత్స్యగంధి విగ్రహాలు కూడా స్వయంగా వెలిసినవి ఉన్నాయి. ఆ విగ్రహాలను మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ దేవాలయాన్ని చూస్తే మనకు వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర దేవాలయం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇది సిమిలర్గా అట్లనే ఉంటుంది. మనకు ఇక్కడ ముందు నంది విగ్రహం కూడా ఉంది. చూడండి, నంది విగ్రహం ఎంత పెద్దగా ఉందో చూడండి. ఈ దేవాలయాన్ని మొత్తం రాతితోనే నిర్మించారు. మీరు ఎక్కడ చూసినా మీకు రాయే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ పిల్లర్లు కానీ నంది. ఇదే మెయిన్ టెంపుల్. నేను వెళ్ళినప్పుడు లాక్ చేసి ఉండే, అంటే కార్తీక మాసంలో ఇంకా శివరాత్రి అప్పుడు ఫుల్ రష్ ఉంటారు. నార్మల్ టైంలో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి గుడిన టైంలో క్లోజ్ చేసారు. ఇది మనకు రామస్థాపిత బ్రహ్మసూత్ర శివలింగం. ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. మీరు కూడా ఈ దేవుని దర్శించుకోండి. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివ. ఇక్కడ మనం శివుని దర్శించుకొని బయటికి రాగానే ఇక్కడ మనకు కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్య వారి విగ్రహం, ఇంకా ఇక్కడ నంది ముందు శివుడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హనుమంతుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. హనుమంతుడి విగ్రహం ముందే మనకు వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. మీకు దాన్ని కూడా చూపిస్తాను చూడండి. టెంపుల్ బయట నుండి ఇట్లుంది. మనకు లోపల చూసుకున్నట్టయితే అన్ని గుడులు క్లోజ్ ఉన్నాయి ఆ రోజు. ఇది మనకు వీరభద్రేశ్వర స్వామి విగ్రహం. వీరభద్రేశ్వర స్వామి విగ్రహం ముందే మనకు నంది విగ్రహం కూడా కనిపిస్తుంది. చూడండి, ఇదే నంది విగ్రహం. వీరభద్రేశ్వర స్వామి దేవాలయం వెనక మనకు కొన్ని రాతి మీద విగ్రహాలు కనిపిస్తాయి. దాని మీద నాగదేవతలు ఇంకా కొన్ని దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. రాణి శంకరమ్మ గారు ఈ దేవాలయాన్ని కట్టడానికి ఒక రీజన్ ఉందని చెప్పాను కదా. అదేంటంటే ఆమె వేములవాడ వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఆమెని దేవుని దర్శించుకోవడానికి అంగీకరించలేదన్నమాట. ఆ కోపంతోనే ఆమె ఇక్కడ రాజంపేటలో మన దగ్గర రాజరాజేశ్వర దేవాలయం కట్టించారు. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆత్మలింగం కూడా ఉంది. అలాగే మనకు పక్కన చూసుకున్నట్టయితే నాగదేవతలు కూడా ఉన్నారు. చూడండి, నాగదేవతల విగ్రహం పక్కన మనకు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. మీరు కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్. అలాగే మనకు నాగదేవత విగ్రహాల వెనకాల కూడా 2 దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు కూడా దర్శించుకోండి. ఆ విగ్రహాల ఎదురుగానే మనకు చెన్నకేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. మీకు చెన్నకేశ్వర స్వామి దేవాలయం కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదే చెన్నకేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ లోపల లైటింగ్ కూడా లేదు, మొత్తం అందుకే డార్క్ కనిపిస్తుంది. మీకు విగ్రహం కూడా చూపిస్తాను. జై చెన్నకేశ్వర స్వామి. చూడండి, మీరు కూడా చెన్నకేశ్వర స్వామిని దర్శించుకోండి. చెన్నకేశ్వర స్వామిని దర్శించుకొని బయటికి వస్తే మనము మెయిన్ టెంపుల్ వెనక్కి వస్తాము. అక్కడ చూసుకున్నట్టయితే మనకు అన్నదాన సత్రం కూడా ఉంది. ఇక్కడ చిన్న మండపం లాగా కట్టారు. ఏమైనా పెళ్ళిళ్ళు అవి ఏమైనా ఉంటే చేసుకోవచ్చని. ఇవి రీసెంట్గా కట్టారనమాట, ఇంతకుముందు లేకుండే. ఇక్కడ చూడండి, పెద్ద గోడలు కనిపిస్తాయి మీకు, కోట గోడలు. అక్కడ మూలకి చూసుకున్నట్టయితే చెట్ల కింద మనకు బుర్జు కనిపిస్తుంది. ఆ బుర్జును చూడండి. ఎటు చూసినా మొత్తం రాయితోనే కట్టారు ఈ టెంపుల్ని. చూడండి,
ఇక్కడ మనకు ముందు దర్గా కూడా కట్టించారు రాణి శంకరమ్మ గారు, కులమత భేదాలు ఉండొద్దు అని చెప్పి. ఈ దర్గా ఎవరిదంటే రాజా సాహెబ్ అనే వ్యక్తిది. అతను ముందు కర్ణాటకలో ఉండే, కర్ణాటక నుండి తెప్పించి మరీ ఇక్కడ కట్టించారు రాణి శంకరమ్మ గారు. ఇక్కడ మనకు ఎటు చూసినా రాయే కనిపిస్తుంది. మనకు టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనకు 4 మూలలో 4 బుర్జులు కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఒక బుర్జు కూడా ఉంది. ఈ దేవాలయంలో శివరాత్రికి యజ్ఞయాగాలు కూడా చేస్తారు. మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ మీకు పెద్ద గోడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ది మెయిన్ ఎంట్రన్స్. అదే మనం లోపలికి వచ్చే దారి అది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చిన్న గోడ మీద దేవుడి ఫోటోలు ఉన్నాయి. ఆ దేవుడి ఫోటోల ముందే మనకు యజ్ఞం చేసే గుండం ఉంది. ఇక్కడ శివరాత్రికి యజ్ఞయాగాలు చేస్తారు. మనకు బయట మెట్ల బావి కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇదే ఆ మెట్ల బావి. ఈ మెట్ల బావిని అప్పట్లో తాగునీరు కోసం ఇంకా సాగునీరు కోసం వాడేవారు. అలాగే ఇందులో స్నానం చేస్తే మనకు చర్మ సమస్యలు ఏమున్నా అవి కూడా తొలగిపోతాయి అని చెప్తుండేవారు. ఓ 20 years బ్యాక్ ఈ బావిని వాడడం మానేశారనమాట. దాంతో అందులో చెత్త పేరుకుపోయింది మొత్తం. తర్వాత ఒక 2 years బ్యాక్ ఈ వార్డ్ కౌన్సిలర్ గారు దాన్ని క్లీన్ చేయించారు మొత్తం. ఎందుకంటే భావి తరాల వారు ఇలాంటి బావిలను, ఇలాంటి గుడిలను చూడాలని చెప్పి ఆ ఉద్దేశంతో వాళ్ళు క్లీన్ చేయించారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.